వీతిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను ముషరిజంటూ ఈరోజు ముఖ్యాంశం. బిట్స్ పిలాని వర్క్ ఇంటిగ్రేటర్ లెర్నింగ్ ప్రోగ్రామ్ స్నాతకోత్సవం 2026లో రికార్డు 15,153 మంది ఉద్యోగ నిపుణులకు డిగ్రీలు ప్రదానం. బిట్స్ పిలాని వర్క్ ఇంటిగ్రేటర్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉద్యోగ నిపుణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వినూత్న కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన నమూనాను అనుసరిస్తూ విద్యా నైపుణ్యాన్ని వాస్తవ ప్రపంచ అనుభవంతో అనుసంధానిస్తుంది. హైదరాబాద్ క్యాంపస్తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన మెటావర్స్ వేదికపై డిజిటల్ విధానంతో స్నాతకోత్సవ నిర్వహణ. పట్టాలు అందుకున్న వారిలో 2,000 మందికి పైగా మహిళా ఉద్యోగ నిపుణులు, 167 మంది వైద్యులు, 60 మంది రక్షణ రంగ సిబ్బంది, అలాగే 15 దేశాలకు చెందిన 80 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే, ఉన్నత విద్యారంగంలో బిట్స్ పిలాని వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం నేడు మరో కీలక మైలురాయిని సాధించింది. 30 ప్రత్యేక విభాగాల్లో విద్యను పూర్తి చేసిన రికార్డు స్థాయిలో 15,153 మంది ఉద్యోగ నిపుణులకు డిగ్రీలు ప్రదానం చేసింది. బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించిన విల్ప్ స్నాతకోత్సవం 2026లో గతేడాదితో పోలిస్తే ఈసారి పట్టభద్రుల సంఖ్య రెండింతలయ్యింది. అదే సమయంలో సాంకేతిక ఆధారిత వర్చువల్ అనుభవం ద్వారా వేడుకలు మరింత విస్తరించారు. ఈ చారిత్రాత్మక స్నాతకోత్సవ కార్యక్రమానికి డిక్సన్ టెక్నాలజీస్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అతుల్ బి లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు, ఆఫ్ క్యాంపస్ ప్రోగ్రామ్ మరియు ఇండస్ట్రీస్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ఎస్ గురునారాయణన్తో కలిసి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, ఇతర భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. BITS Pilani is ahead of IIT Delhi, IIT Bombay, IIT Madras, and also similarly for deep tech startups, BITS again is number 1, and similarly for space startups, there are BITS is number 2 currently there. So BITS lo ఏంటంటే ఆ కల్చర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మీ స్టూడెంట్స్తో మాట్లాడితే ఎవ్రీ సెకండ్ స్టూడెంట్ వాళ్ళు ఎంటర్ప్రినర్లో వాళ్ళు అనుకుంటారు. అలమ్నైలో ఏంటంటే వాళ్ళు ఒక 6,500 మంది అసలు ఫౌండర్స్, కో ఫౌండర్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నారు అన్నమాట ఈ అలమ్నైలో కూడా. దాంతో ఈ అలమ్నై కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది, ఫైనాన్షియల్గా మెంటర్షిప్ ఇవ్వడం. మాకు ఈరోజు చూస్తుంటే ఒక $3 మిలియన్ ఫండ్స్ ఉన్నాయన్నమాట, $3 మిలియన్. దాంట్లో వాళ్ళు ఏమిటంటే అలమ్నై వాళ్ళ ఫండ్స్ బిట్స్తో పాల్గొ పెట్టి దాంతో వాళ్ళు స్టార్టప్స్ని సపోర్ట్ చేస్తారు అన్నమాట. స్టార్టప్తో చేసి ఆ స్టార్టప్ ఈక్విటీ కమ్స్ టు బిట్స్. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మోడల్ వీఆర్ ఎవాల్వింగ్, రైట్? యూజువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే అలమ్నై మీకు డబ్బులు ఇస్తారు ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ అలమ్నై వాళ్ళు కంపెనీస్కి డబ్బులు దే ప్రొవైడ్ ఫండింగ్ అండ్ దోస్ కంపెనీస్ ప్రొవైడ్ ఈక్విటీ బిట్స్ అనమాట. దాంతో ఇప్పుడు ఆ కంపెనీలు ఏమన్నా వాళ్ళ మెంటర్షిప్ వల్ల, వాళ్ళ ఫండింగ్ వల్ల అవి కనుక రేపు పొద్దున్న యూనికార్న్స్ అయితే అంటే, రైట్, $1 బిలియన్ కంపెనీస్ అయితే దాంట్లో బిట్స్కి వచ్చే ఈక్విటీ తోటి hundreds of millions of dollars వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఫండింగ్ ఒకటి స్టార్ట్ చేస్తాము. సో అలమ్నై ఫండింగ్ బిట్స్లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మేము ఒక $100 మిలియన్ ఎండోమెంట్ ఫండ్ బిట్స్లో స్టార్ట్ అయింది. దాంట్లో ఆల్రెడీ ఒక $50 మిలియన్ వరకు కలెక్ట్ అయిపోయింది అన్నమాట. సో ఈ ఫండ్స్ని కూడా యూజ్ చేస్తున్నాం స్కాలర్షిప్స్కి, ల్యాబొరేటరీస్కి, స్టార్టప్ ఫండింగ్కి, వాటన్నిటికీ యూజ్ చేస్తున్నాం. సో బిట్స్లో ఎంటైర్ పైప్ లైన్ ఈజ్ వెరీ వెల్ డెవలప్డ్. మీకు ఏమైనా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు స్టార్టప్ గురించి ఆలోచించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక కోర్స్ రన్ చేస్తాం మేము, న్యూ వెంచర్ క్రియేషన్. ఆ న్యూ వెంచర్ క్రియేషన్లో ఏంటంటే వాళ్ళకి ఈ కోర్స్ అంతా అలమ్నై టీచ్ చేస్తారు. ఈ కంపెనీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు టీచ్ చేస్తారు. ఆ కోర్స్లో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్లో 60% స్టూడెంట్స్ వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేస్తారు ఈ వెంచర్గా. 60% సక్సెస్ రేట్ అనమాట న్యూ వెంచర్ క్రియేషన్ ఆ కోర్స్ అది. ఎందుకంటే వాళ్ళకి చెప్పే అంత ప్రాక్టికల్ టిప్స్ అవి. వాళ్ళని ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళే వీళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు అన్నమాట. మీరు స్విగ్గీ చూసినా, బిగ్ బాస్కెట్ చూసినా అవన్నీ బిట్సియర్ కంపెనీలు అవి. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది బిట్స్లో ఇప్పుడు. దాంతో మీకు అలమ్నై క్రియేట్ చేసిన కంపెనీల వాల్యుయేషన్ $52 బిలియన్ ఉంది. సో $52 బిలియన్ బిట్సియర్ కంపెనీస్ వాల్యుయేషన్ అనమాట. మేమంతా వాళ్ళందరితో కనెక్ట్ అయి ఉన్నాం. మేము కనెక్ట్ అయి ఉండడం వల్ల లాస్ట్ టైం ఈ కాంపస్లోనే 1 వీక్ క్రితం ఆయన బిగ్ బాస్కెట్ ఫౌండర్ హరిమీన్ అని వచ్చినాడు. అతను అలాగే అన్ని కంపెనీస్కి, అన్ని క్యాంపస్కి మేము యూజువల్గా అలమ్నైని పిలిచి కమ్యూనికేషన్స్లో వాళ్ళతో, ఈ స్టూడెంట్స్తో వాళ్ళకి కాంటాక్ట్ని పెట్టి స్టూడెంట్స్ స్టార్ట్అప్ చేయాలంటే వాళ్ళకి తెలుస్తారు అన్నమాట. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి మెంటర్షిప్ దొరుకుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఫండింగ్ ఉంటుంది. సో
దట్ ఎకో సిస్టమ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బిట్స్. అందుకొరకని ఆ బిట్స్లో అలమ్నై ఫండింగ్, అలమ్నై మెంటర్షిప్ ఉండడం వల్ల ఇప్పుడు బిట్స్ అన్ని ఐఐటీస్ కంటే కూడా పైకి వచ్చేస్తున్నారు స్టార్టప్స్లో. వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్, 51,000 కంటే ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అక్రాస్ 400 ఇండస్ట్రీస్ వాళ్ళు దీనికి రిజిస్టర్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ ట్రైనింగ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి, లేకుంటే వాళ్ళ డిగ్రీకి అప్గ్రేడ్ చేసుకోవాలంటే, ఎవరికైనా డిప్లొమా ఉంటే వాళ్ళు డిగ్రీ చేసుకోవాలి, డిగ్రీ ఉన్న వాళ్ళు మాస్టర్స్. సో వాళ్ళకి అలా స్కిల్ చేయడానికి వాళ్ళ జాబ్లో కూడా దాని కొరకని దీన్ని డిజైన్ చేసింది బిట్స్ పిలాని. ఇది నేను చెప్పినట్టుగా వాళ్ళు చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది. దీంతో ఏమవుతుంది అంటే మీకు ఇప్పుడు ఏఐ ఇవన్నీ టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏఐలు ఇవేమి లేకుండే. సో ఇప్పుడు సడన్గా ఏఐ ఇవంతా కూడా వచ్చేసాయి. సో వాళ్ళకి దాని కనుక ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోలేకుంటే వాళ్ళకి జాబ్లో ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఇప్పుడు చాలా ఇప్పుడు మీరు కాన్వకేషన్లో చూసింటారు, మ్యాక్సిమం స్టూడెంట్స్ అంటే ఏఐ కోర్సులలో ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఏఐ చేయకుంటే వాళ్ళకి జాబ్కే ప్రాబ్లం వస్తుంది. అందుకోసమని దాన్ని చాలామంది రిజిస్టర్ చేస్తున్నారు. అది ఒక వెరీ పాపులర్ ప్రోగ్రామ్. ఇంకో పాపులర్ ప్రోగ్రామ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిలో కూడా ఈ వెల్ప్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దాంతో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో అంత స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసింది. వాళ్ళు చదువుకున్నప్పుడు నార్మల్ ఇంజనీరింగ్ ఉండేది, ఇప్పుడు అంతా స్మార్ట్ అయిపోయినాయి ఆ టెక్నాలజీస్ అంతా. సో వాటికి అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఎలా. సో దాని కొరకని ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ఇండియాలో ప్రతి ఇన్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కనుక కంటిన్యూస్గా లెర్న్ చేయకుంటే వాళ్ళకి ఉద్యోగాలకు ప్రాబ్లం వస్తుంది, ఇండస్ట్రీ అవుట్పుట్ కూడా పడిపోతుంది. ఇది ఒక 46 years నుంచి బిట్స్ పిలాని ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఆన్ పార్ట్ ఆఫ్ దిస్ అన్నమాట. ఆన్లైన్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఇది దానికి ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తారంటే వేరే డిఫరెంట్ క్యాంపస్లో కూడా వాళ్ళు ఆ ల్యాబ్స్ని యాక్సెస్ చేసి ఎక్స్పెరిమెంట్స్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుంది, దాంట్లో కెమెరాస్ అన్ని ఫిట్ చేసి ఉంటాయి. వాళ్ళు అక్కడ ఇంట్లో కూర్చొని వాళ్ళు ఆ ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ ఐఓటీ ఎనేబుల్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇంకా వీళ్ళకి ఈ మధ్యలో ఏం చేస్తుందంటే అన్ని సిటీస్లో కూడా పెద్ద సిటీస్లో కూడా కాంపిటెన్సీ సెంటర్స్ని క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. ప్రతి చోట 20-30 కోట్లు పెట్టి ప్రతి చెన్నైలో అవుతుంది, ఇప్పుడు బెంగళూరులో అవుతుంది. సో ఇట్లా కాంపిటెన్సీ సెంటర్స్ని క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. దాంతో ఏంటంటే అక్కడ ఉండే ఆ పెద్ద సిటీలో ఉండే వాళ్ళంతా వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ స్టూడెంట్స్ ఆ కాంపిటెన్సీ సెంటర్కి వెళ్ళొచ్చు. వాళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఏమైనా ప్రాజెక్టులు చేయాలంటే ఆ కాంపిటెన్సీ సెంటర్లు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండే లోకల్ ఇండస్ట్రీ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్, ఫ్యాకల్టీ అన్ని చోట్ల ఉన్నారన్నమాట. ఈ ఫ్యాకల్టీ ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి సో అలా ఎక్స్పెరిమెంటల్ ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు ఆన్లైన్ ల్యాబొరేటరీస్ యాక్సెస్ చేసుకోవచ్చు. వీళ్ళకి టీచ్ చేసే వాళ్ళకి కూడా ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ వాళ్ళకి ఏదో అకాడమిక్ వచ్చి పాఠాలు చెప్తే వాళ్ళకి బోర్ పడిపోతుంది మనుషులు. దీంట్లో ఒక 1000 మంది కంటే ఎక్కువ మంది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ వీళ్ళ గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు, అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు అన్నమాట. ఈ కోర్సులు వస్తే కూడా ఆల్సో టాట్ బై ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, సీనియర్ ప్రొఫెషనల్స్ అన్నమాట. దీంతో ఏంటంటే మీరు ఇండస్ట్రీ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, ఇండస్ట్రీలో సీనియర్ లెవెల్లో ఆ స్కిల్స్ ఉండే వాళ్ళకి టీచ్ చేస్తున్నారు. సో బిట్స్ పిలాని ఒక ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. అది ఒక పెద్ద ఇనిషియేటివ్. బిట్స్ పిలానిలో వెరీ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్. వరల్డ్లో ఇంతమంది ఎంగేజ్ అయి ఉండే ప్రోగ్రామ్ ఏది లేదు ఇండస్ట్రీ నుంచి. 400 ఇండస్ట్రీస్, 51,000 కంటే ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఐ థింక్ దిస్ షుడ్ బి హైలైటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. We are bringing in more and more programs in these areas, and they are being received very well in the industry. So this is around that we are building our competencies as well as our infrastructure. We are investing heavily in those laboratories.